ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో మళ్ళీ ఇంటింటి సర్వే ఈ తేదీ నుండి సీఎం నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేయనున్నారు. ఇక అంతకంటే ముందు బీసీ ప్రజా సంఘాల పార్టీ నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఉన్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగిన నేపథ్యంలో అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ అయితే పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంగా గైడ్ లైన్స్ పై చర్చించినట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లయితే జరిగితే జూలై కులగణన ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందని అధికారులు చెబుతున్నారు. కులగణన కోసం అధికారులు ట్రైనింగ్ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని అధికారులు అయితే అంటున్నారు. కులగణన తక్కువ టైం పడుతుందని, అయితే అంతకుముందు చేయాల్సిన ప్రాసెస్కే ఎక్కువ టైం పడుతుందని పేర్కొంటున్నారు. అందరి అభిప్రాయాలు ముందుకు. ఇక మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపైన జీవో కూడా విడుదల చేసి 150 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో కులగణన ప్రక్రియపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్లైన్స్ ఖరారు చేస్తామని, అంతకంటే ముందు బీసీ సంఘాలు ఇవన్నీ కూడా మొత్తానికి ఇక అప్పుడైతే 2014 ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కూడా చేపట్టింది కదా, ఆ వివరాలు అధికారులు వెల్లడించలేదు. సమగ్ర కుటుంబ సర్వే విడుదల చేయాలని బీసీ సంఘాల పార్టీ కోరినా అప్పటి ప్రభుత్వం పాటించగలదు. నేపథ్యంలో అందరి సలహాలు సూచనలు తీసుకొని అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కులగణన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. కులగణన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని. ఇక దీంతో పాటు ఏదైతే తెలంగాణలో మరోసారి ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు. అది ఇప్పుడు ఎన్నికల కోడ్ జూన్లో అయిపోతుంది. తర్వాత జూలైలో కూడా ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు అనమాట. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలనమే. దీనికి సంబంధించి మరోసారి చర్చలు ఇవన్నీ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ముందైతే ఇంటిమేషన్ అయితే ఇచ్చారు.